ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయి సత్యచరము 21వ అధ్యాయము. ప్రస్తావన యోగీశ్వర్లు వ్యవస్థ విహెచ్ ఠాకూర్ అనంతరావు పంటాకర్ నవవిధ భక్తి పండరిపురము పీడర్లు. ఈ అధ్యాయంలో హేమత్ పంత్ వినాయక హరిశ్చంద్ర ఠాకూర్ బిఏ అనంతరావు పంటాకర్ పునః పండరిపురము పీడర్ల గురించి కథలు చెప్పాను. ఈ కథలన్నీ ఆనందమైనవని ఇవి సరిగా చదివి గ్రహించిన ఆధ్యాత్మిక మార్గమునకు దారి చూపును. ప్రస్తావన సామాన్యముగా మన గత జన్మ సమృద్ధమును వలన మహాత్ములు సాంగత్యం భాగ్యము పొంది దాని వలన మేలు పొందెదరు. దీనిని ఉదాహరణగా హేమత్ పాంత్ తన సంగతియే చెప్పుచున్నాడు. బొంబాయి దగ్గరనున్న బాంద్రాకు ఇతడు చాలా కాలం మెజెస్టిక్గా నుండెను. అక్కడ పీరా మౌలానా అను మహమ్మదీయ మహాత్ముడు నివసించుచుండెను. అనేక మంది హిందువులు పరిశీలనకు ఇతర మతస్థులకు పోయి వారిని దర్శించుచుండిరి. హేమత్ పాంత్ పురోహితుడు హినుమాస్ పీరా మౌలానాను దర్శించి అనేకసార్లు హేమత్ పంత్కు చెప్పాను. కానీ ఏవో కారణముల చేత హేమత్ పంత్ ఆ మహాత్ముని దర్శించలేకపోయాను. అనేక సంవత్సరాల తర్వాత అతనికి వంతు వచ్చాను. అతడు షిరిడీకి పోయి శ్రీ సాయి దర్బార్లో శాశ్వత స్థానమును పొందెను. దురదృష్టవంతులకు ఇట్టి మహాత్ముల సాంగత్యము లభించదు. కేవలం అదృష్టవంతులకు మాత్రమే అట్టది లభించును. యోగీశ్వర్లు వ్యవస్థ అత్యంత ప్రాచీన కాలమున నుండి ప్రపంచమున యోగీశ్వర్లు వ్యవస్థ నున్నది. అనేక మంది యోగులున్న అనేక చోట్ల అవతరించి వారి వారి విధింపబడిన పనులు నెరవేర్చెదరు. వారు అనేక చోట్ల పనిచేసినాను అందరు భగవంతుని యజ్ఞానుసారము నెరవేర్చెదరు. కనుక ఒకరు చేయునది ఇంకొకరి తెలియను, ఒకరు చేసినదని ఇంకొకరు పూర్తి చేసెదరు. దీనిని బోధించుటకు ఒక ఉదాహరణ మీదిగా చెప్పగలదు. బివిహెచ్ ఠాకూర్ వీరు రైల్వే శాఖలో గుమస్తగా నుండిరి. ఆయన ఒకనప్పుడు బెలగాం సమీప మందలి ఉడగాం అను పట్టణకొక సర్వేరిపాటితో వచ్చాను. అక్కడ హప్పహను కన్నడి యోగి దర్శించి వారి పాదాలకు నమస్కరించాను. ఆ యోగి నిశ్చలదాసు రచించిన విచార సాగరనను వేదాంత గ్రంథము సభలో నున్న వారికి బోధించుచుండెను. ఠాకూర్ పోవునప్పుడు వారికి సెలవు కోరగా వారిట్లు చెప్పిరి. ఈ పుస్తకము నీవు చదవవలెను. నీవిట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును. ముందు ముందు నీ ఉద్యోగమునకు సంబంధించిన పని మీద ఉత్తర దిక్కుకు పోయినప్పుడు నీ అదృష్టమున నీకు ఒక గొప్ప మహాత్ముని దర్శనము కలుగును. వారు నీ భవిష్యత్తును మార్గమును చూపేదరు. నీ మనసుకు శాంతి ఆనందము కలుగు చేసేదరు. ఆ తర్వాత ఠాకూర్ జన్నూరుకు బదిలీ అయ్యాను. అచ్చటికి పోవుటకై నహ్వేన్ ఘాటలో దాటిపోవలసి ఉండెను. ఈ లోన మిల్కీ లోతైనది. దాన్ని దాటుటకు చాలా కష్టము. దాన్ని దాటుట కేనబోతు తప్ప ఇతర మేదియు ఉపయోగించరు. కావున ఏనబోతు పైన లోయన దాటుచే అతనికి బాధ కలిగిన. అచ్చట నుండి కళ్యాణ్కు పెద్ద ఉద్యోగముపై బదిలీ అయ్యాను. అచ్చట నానాసాహెబ్ చందోద్కర్లతో పరిచయము కలిగాను. ఆయన వలన సాయిబాబా గురించి అనేక సంగతులు తెలియజేసుకుని వారిని దర్శింపగాంచించారు. ఆ మరుసటి దినమే నానాసాహెబ్ షిరిడీకి పోవుటకు నిశ్చయించుకునేను. కావున ఠాకూర్ కూడా తనతో రమ్మని అడిగాను. ఠాకూర్ తనకు టానాలోనో సివిల్ కేసుండుటచే రాలేనని చెప్పాను. అందుచే నానాసాహెబ్ ఒక్కడే వెళ్ళాను. ఠాకూర్ టానాకు వెళ్ళాను. కానీ ఇచ్చట కేసు వాయిదా పడాను. అతడు నానాసాహెబ్ వెంటే షిరిడీకి వెళ్ళకపోవడచే మిల్కీ పశ్చాత్తాపడిన. అయినప్పటికీ షిరిడీ వెళ్ళాను. అంతకు ముందు రోజే నానాసాహెబ్ షిరిడీ విడిచి పెట్టినని తెలిసాను. తర్వాత స్నేహితులు కొందరు అక్కడ కలిసిరి. వారు ఠాకూర్ బాబా వద్దకు తీసుకుని పోయిరి. అతడు బాబాను చూసి వారి పాదములు నమస్కరించి మిల్కీ సంతోషించెను. అతని కండ్లు ఆనంద బషునుచే నిండెను. ఉడలు గుగ్గురల్లెను. కొంతసేపటికి సర్వజ్ఞానుడకు బాబా ఇట్లనెను. ఇచ్చటికి మార్గము హప్ప బోధించు నీతులంత సులభము కాదు. నహ్వే ఘాటులో ఏనబోతు పైన సవారి చేయటం కంటే కష్టం. ఈ ఆధ్యాత్మ మార్గము మిగులు కఠినమైనది. దీనికి ఎంతో కృషి అవసరము. ఠాకూర్ కొక్కనికే అర్థము. ఆ మాటలు వినగానే అతడు అమితానంద పరుషుడయ్యను. ఆ కన్నడి యోగి చెప్పిన మాటలో యథార్థములని గ్రహించెను. రెండు చేతులు జోడించి బాబా పాదములపై శిరస్సును పెట్టి తనను స్వీకరించిన ఆశ్రయించవలెనని ప్రార్థించాను. అప్పుడు బాబా ఇట్లనెను. అప్ప చెప్పినదంతయు నిజమే, కానీ అవన్నీ అభ్యసించ ఆచరణ పెట్టుట వలెను. ఊరకనే గ్రంథమును చదువుట వలన ప్రయోజనము లేదు. నీవు చదివిన విషయములు గుర్చి జాగ్రత్తగా విచారించి అర్థము చేసుకుని ఆచరణ పెట్టవలెను. లేనిచో ప్రయోజనము లేదు. గర్వమునకు గురువు అనుగ్రహము లేని ఉత్త పుస్తక జ్ఞానము నిష్కయోజనము. విచార సాగరములోని సిద్ధాంత భాగవతుడు చదివి ఉండెను, కానీ ఆచరణ సిడిలో పెట్టాను. ఈ దిగువ చెప్పిన ఇంకొక కథ కూడా నీ సత్యమును బలపరచును.
అనంతరావు పంటాకరను పునః పెద్ద మనుషుడు ఒకడు బాబాను చూడగోరెను. షిర్డీకి వచ్చి బాబా దర్శనుగా చేశాను. అతని కండ్లు సంతృష్టి చెందెను. అతడు ఆనందించెను. అతడు బాబా పాదములపై పడి తగు విధముగా పూజించి పిమ్మట బాబాతో ఇట్లా నేను ఎక్కువ చదివి తిని, వేదాంతములు చదివి తిని, అష్టదశ పురాణాలు వింటిని, నా మనసుకు శాంతి కలగలేదు కనుక నా పుస్తకము జ్ఞానం అంత్యు నిష్కయోజనమా? పుస్తక జ్ఞానము లేని నిరండవర భక్తులు నాకంటే మేలు మనసు శాంతి పొందినచో పుస్తక జ్ఞానం అంతి వ్యర్థము. నీ దృష్టి వలనను నీ మహోత్తరమైన మాటల వలనను నీవు శాంతి ప్రసాదించుతువని వింటిని. అందుచే నేను ఇచ్చటికి వచ్చి తిని, కావున నా యందు దక్షిణ్యము చూపు, నన్ను ఆశీర్వదించము. అప్పుడు బాబా ఒక నీతి కథను ఈ విధముగా చెప్పెను. నవవిధ భక్తి 9 ఉండల గుర్రము లబ్ధి నీతి కథ. ఒకనాడొక వ్యక్తి ఒకడిక్కడకు వచ్చెను. అతడు ముందు ఒక ఆడగుర్రము వదిలిపెట్టెను. అది 9 ఉండరములుగా పడెను. జిజ్జాసు అయిన ఆ వర్తకుడు పంచె కొంగును సాచి 9 ఉండలను అందులో పడివేసెను. ఆ వర్తకుడు పంచె కొంగు సాచి 9 ఉండలు అందులో పడివేసెను. ఇట్లో అతడు మనసు కేంద్రీకరించగలిగిన ఆ మాటల అర్థము పంటాక గ్రహించలేకుండెను. అందుచే నతుడు గణేష్ దామోదర్ ఉరాబ్ దాదా కిలదర్ని ఇట్లో అడిగాను. ఆ మాటలు బాబా ఉద్దేశమేమి? కేల్కర్ ఇట్లు జవాబిచ్చెను. నాకు కూడా బాబా చెప్పినదంతియు తెలియదు, కానీ వారి ప్రేరణ ప్రకారం నాకు తోచినది నేను చెప్పేదను. ఆడగుర్రం అనగా అచట భగవంతుని అనుగ్రహము, 9 ఉండలు లబ్ధి అనగా నవవిధ భక్తులు. అవి ఏవనగా 1 శ్రవణము వినుట, 1 కీర్తన ప్రార్థించుట, 3 స్మరణము జ్ఞాప్యం ఉంచుకొనుట, 4 పాదసేవ సంహాసనం, 5 అర్చనము పూజ, 6 నమస్కారములు వంగి నమస్కరించుట, 7 ధ్యాస సేవ, 8 సఖ్యతము స్నేహము, 9 ఆత్మ నివేదమును ఆత్మను సమర్పించుట. ఇవి నవవిధ భక్తులు. వీనిలో ఏదైనా ఒక మార్గం హృదయపూర్వకంగా అనుసరించిన ఎడల భగవంతుడు సంతృష్టి చెందెను. భగవంతుని గృహం నందు ప్రత్యక్షముగాను భక్తి లేని సాధనములన్నీ అనగా జపము, తపము, యోగము, ఆధ్యాత్మిక గ్రంథములు పారాయణము వానిలోని సంగతులు నితరులను బోధించుట మనవి నిష్కయోజనమే. భక్తియే లేనిచో వేదములలోని జ్ఞాని అను గొప్ప ప్రఖ్యాతి నామ మాత్రమే చేయు. భజన అవన్నీ వ్యర్థము. కావలసినది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే. నీవు కూడా ఆ వర్తకుడు అనుకొనుము, లేదా సత్యము తెలుసుకొనుటకు ప్రయత్నించుచున్న వ్యక్తి అనుకొనుము. వాని వలె నవవిధ భక్తులు ప్రోగు చేయుము, ఆతురతో నుండుము. వాని వలె నవవిధ భక్తుల ఆచరణ పెట్టుటకు సిద్ధముగా నుండుము. అప్పుడే నీవు మనస్థైర్యము శాంతి కలుగును. ఓం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభమ భవతు. ధన్యవాదములు.